నారా లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేస్తేనే దీనికి పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని ఇవాళ నీట్ పరీక్షలు ఏ రకంగా భారతదేశ వ్యాప్తంగా పేపర్ లీక్ జరిగిందో అదే స్థాయిలో డిఎస్సి అక్రమాల పైన కూడా డిఎస్సి పేపర్ లీక్ కూడా జరిగిందని ముమ్మాటికి వాస్తవం. ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ కి మొత్తం క్వశ్చన్ పేపర్లు అన్ని కూడా తెలుసు అనేది ఆరోపణ. అతను ఒకడే రాశాడా ఫస్ట్ ర్యాంక్ రావడం? ఎంతమందికి లీక్ చేశాడు? దీనిపైన సమగ్రమైన సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇది ఒకటే కాదు, పూర్తి స్థాయిగా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలన్నీ కూడా అమ్ముకున్న పరిస్థితులు కనబడతా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1,20,000 ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగం పైన కూడా ఆరోపణ లేదు. అంత పారదర్శకంగా జరిగింది. కానీ ఇవాళ ఈ మెగా డిఎస్సి పెద్ద దగా డిఎస్సిగా నారా లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేస్తేనే దీనికి పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఎలా అయితే తలొగ్గిందో అదే స్థాయిలో నారా లోకేష్ కూడా తల ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఇప్పుడు మా పార్టీలో ఉన్న వ్యక్తులు చాలా మంది యాక్టివ్ గా ఉన్న వాళ్ళు అందరిపైన కేసులు పెడుతున్నారు. నా పైన 18 కేసులు పెట్టారు. మా బీసీ అధ్యక్షుడిని పీడియాక్స్ పెట్టి జైల్లో పెట్టిన సందర్భం. నెల రోజులు తిరగకుండా కోర్టు కూడా గ్రహించి కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని ఇవాళ కోర్టు కూడా పరిగణించింది. కాబట్టి ఈ రకమైన న్యాయం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాలి. బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలి.